నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్. ఫ్రెండ్స్, నా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తున్నాయి కదా గుట్టలు. వాటికి పాండవుల గుట్టలు అనే ఒక స్పెషల్ ప్రత్యేక పేరైతే ఉంది. ఈ గుట్టలు ఎక్కడ ఉన్నాయంటే భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రావులపల్లె గ్రామ సమీపంలో ఈ గుట్టలు అయితే ఉన్నాయి. ఈ గుట్టలకు వందల వేల ఏళ్ళ నాటి చరిత్ర అయితే ఇక్కడ ఉన్నట్టు తెలుస్తోంది. లోపల మరి పాండవుల గుట్ట అని ఈ గుట్టకు పేరెట్లు వచ్చింది, లోపల ఏమున్నాయి, చిత్రాలు ఉన్నాయా, గుహలు ఉన్నాయా, లేకపోతే అసలు దీని కథ ఏంది, దీని కామేష్ ఏంది అనేది ఒకసారి లోపల పోయి తెలుసుకుందాం పదండి. ఈ పాండవుల గుట్ట పోవాలంటే కొంచెం రోడ్డు గుట్ట దగ్గరికి వచ్చిన తర్వాత రోడ్డు కొంచెం బాగాలేదు. ఇక చూస్తున్నారు కదా మీరు, ఇది ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఈ బీటీ రోడ్డు పోసినట్టున్నారు, కానీ ఎక్కువగా వెహికల్స్ తిరగడం వల్ల ఈ రోడ్డు అంతా డ్యామేజ్ అయిపోయింది పూర్తిగా. మళ్ళా ఏమన్నా ఈ ప్రభుత్వము, ఈ అధికారులు, ఈ ప్రజాప్రతినిధులు ఏమన్నా దయ తలిచి ఈ రోడ్డును మళ్ళా వేస్తే కానీ బాగుండదు. బాగున్నది. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే పాండవుల గుట్ట స్టార్టింగ్ ప్లేస్ అంటే పైకి ఎక్కడానికి ఈ గేట్ దగ్గరికి అయితే మనం వచ్చినాం. లోపలికి పోదాం. అసలు ఏమున్నది, పాండవులు ఉన్నట్లు ఏమన్నా గుర్తులు ఉన్నాయా లేవా, లేకపోతే ఏదో అక్కడ 4-5 గుట్టలు ఉన్నాయి కదా అని పాండవుల గుట్ట అని అట్లా పేరు పెట్టిల్లా, అసలు దీని కథ ఏంది, దీని పూర్తి చరిత్ర ఒకసారి లోపల పోయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇక్కడ ఈ పాండవుల గుట్ట ఈ టూరిస్ట్ ప్లేస్ని ఫారెస్ట్ అధికారులు అయితే నిర్వహిస్తున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ నడుస్తోంది. గతంలో చాలా డెవలప్ చేసినట్టయితే కనబడుతుంది, కానీ మళ్ళీ ఈ మధ్య కాలంలో కొంచెము ఈ నిర్వహణ అనేది కొంచెం తగ్గినట్టు అనిపిస్తోంది. సరే, ఏదేమైనా మనం లోపలికి పోదాం. లోపలికి పోయి చూద్దాం. ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ అయితే కూడా ఉన్నాయి టూరిస్టుల కొరకు. ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ కూడా ఉంది, టాయిలెట్స్ కూడా ఉన్నాయి. మొత్తానికి అయితే లోపలికి పోదాం. ఇది గేట్. ఈ సాయంత్రం అయితే ఇది క్లోజ్ చేసేటట్టు అయితే ఉన్నారు. ఇగో వాటర్ కూల్ వాటర్ తాగడానికి కూడా ఇక్కడ ఏర్పాటు చేసిర్రు. సరే, ఇక్కడ టూరిస్టుల కోసం కూడా ఇక్కడ వాటర్ ప్లాంట్ అయితే ఏర్పాటు చేసిర్రు. ఫ్రెండ్స్, పైకి పోవడానికి అయితే మంచి రోడ్ అయితే సీసీ రోడ్ అయితే వేసిర్రు. ఇక పైన అక్కడికి పోతే మెట్లు ఉన్నట్టున్నాయి ముందు. ఇక చాలా బాగా చేసిర్రు టూరిస్టుల కోసం అయితే. ఫ్రెండ్స్, ఇటు మెట్లు ఉన్నాయి. ఇటు మెట్లు ఎడిపోతాయి. ఇక్కడ ఒక బోర్డు ఉంది ఫ్రెండ్స్, ఎదురు పాండవులు బోర్డు వర్షానికి కలర్ పోయినట్టుంది. ఎదురు పాండవులు గుట్ట అట ఇది. మరి లోపల పోతే ఏమున్నా చూద్దాం. ఈ బండని ఈ చెట్లు ఆపినట్టున్నాయి. ఫ్రెండ్స్, పాండవుల గుట్టకు రావాలనుకుంటే ఖచ్చితంగా కడుపు నిండా తినాలి, తాగడానికి నీళ్ళు తెచ్చుకోవాలి. మేము ఒక 50 మీటర్లు కూడా నడవలేదు, మాకు ఆయాసం వస్తుంది. ఓకే, ఈ బండలు, ఈ స్టోన్స్ కొంచెం వెరైటీగా ఉన్నాయి. అటు ఇవి బండ కాదు, అటు ఇసుక కాదు, ఇసుక ముద్ద లెక్క కనబడతాయి. వీటి గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే ఏమున్నదంటే, అటు దక్కన్ పీఠభూమి, హిమాలయాలు, ఈ రెండింటి కంటే పూర్వమే ఈ బండలు, ఈ పాండవుల గుట్ట, ఈ కొండలు
ఉద్భవించినట్టు అంటే పుట్టినట్టు గూగుల్లో ఉంది. అంటే శాస్త్రవేత్తలు ఈ కొండలు ఎప్పుడు పుట్టినాయి కూడా కాలిక్యులేట్ చేసిరు అనమాట. ఓ మై గాడ్, ఇది చాలా సాహసం అని చెప్పాలి. ఆహా, చెట్లు విపరీతంగా వేరినాయి. ఇది ఎదురు పాండవుల గుట్ట అట. అంటే ఈ గుట్ట దగ్గరికి రాగానే ఎదురు అవ్వబడుతుంది కావచ్చు. మంచిగా చేసిర్రు ఇక్కడ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మంచిగా అభివృద్ధి చేసారు. కాకపోతే జనాలే తక్కువ వస్తున్నట్టున్నారు. మై గాడ్, మొత్తానికైతే ఎదురు పాండవుల గుట్ట ఏడు దాకా ఉంది. ఇక్కడేం లేదు కానీ ఈ గుట్ట దగ్గరికి అయితే ఇది ఎదురు పాండవుల గుట్ట. ఇక్కడ తీసుకొచ్చింది ఈ మెట్లు. ఇక్కడ బాటిల్ వేసిర్రు నాయన. ఎక్కడ పోయినా ఇది అంత ఆగవాగం చేసేటోళ్ళే ఉన్నారు. బాగుంది కొండ, ఇట్లా చాలా బాగుంది. ఇది ఫస్ట్ పాండవుల గుట్టకు వస్తే ఫస్ట్ రైట్ సైడ్ ఉంటుంది. దీన్ని ఎదురు పాండవుల గుట్ట అంటారు. ఓకే, బాగుంది. గుహ లెక్క లోపల వండుకోవచ్చు. వర్షాకాలం అంతా వండుకోవచ్చు, ఇంత కూడా తడవం. బాగుంది. మనం ఇది అయిపోయింది, అటు వేరే దిక్కి పోదాం. బాగుంది. ట్రెక్కింగ్ చేసే వాళ్ళకు ఇది బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలామంది కొంతమంది గుట్టలు, కొండలు, ఏర్లు, సెలయేర్లు అనుకుంటా ట్రావెల్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు ఇది బాగుంటుంది. ఈ పాండవుల గుట్ట ఒక్కసారి ఎక్కితే బాగుంటుంది, చాలా బాగుంది. ఇది ఎక్కడ చాలా శ్రమించాల్సి వచ్చింది ఇప్పటికే. కెమెరామెన్ కూడా ఆహా, మస్తున్నది. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇంకా పైన ఏమున్నదో, పైన ఇంకా బాగుంటట్టుంది. ఇక్కడ ఎవరో వంట చేసుకున్నట్టున్నారు ఇక్కడ. అంటే ఎదురు పాండవుల గుట్ట అంటారు దీన్ని. మరి ఈడ ఎవరో వంట చేసుకున్నారు. ఎవరో వంట చేసుకున్నారు. అదే మొక్కులు ఉండే వాళ్ళు ఉంటారు కదా ఎవరన్నా, అక్కడ ఏదో ఉంది, చూద్దాం. షూస్ లేవు కదా నీకు? ఈ షూస్ కొనిస్తావు. జాగ్రత్త, ఇక్కడ ఏం లేదులే, అక్కడే ఉండు. ఫ్రెండ్స్, ఈ బండ ఇటు ముందుకు వచ్చింది కదా, ఇది పైకి లేపి ఈ కింద బండలు పెట్టినట్టుంది. నాకైతే ఇక్కడ అట్లే కనబడుతుంది. అంటే పూర్వం ఎవరు పెట్టిల్లో మరి, ఇంత పెద్ద బండలు లేపిర్రు ఎట్లా లేపిర్రు. నిజంగానే కింద బండలు పెట్టిల్లు. అంటే పూర్వం ఎవరో ఇక్కడ నివసించిల్లు ఈ కొండల పైన. అవి వాళ్ళ గుర్తులేవి. చూద్దాం, ఇంకా పైకి పోదాం. ఇంకా అక్కడ ఫ్రెండ్స్, ఈ ఎదురు పాండవుల గుట్టకు ఇటు పైకి ఎక్కితే కింద మొత్తం కనబడుతుంది. చాలా దూరం, దాదాపు ఒక 15 కిలోమీటర్ల వరకు డిస్టెన్స్ కనబడుతుంది. వ్యూ చాలా బాగుంది. ఇంకా పైకి పోతే ఇంకా మంచిగా కనబడుతుంది కావచ్చు. మనం ఇంకా పైకి ఎక్కుదాం, అట్లా పోదాం. మొత్తానికైతే మనం మళ్ళీ ఇటు పోదాం. మంచిగా అన్ని ప్లేస్ల వరకు ఇక్కడ మంచి సీసీతోని పోసి మెట్లు అయితే వేసిరు ఫ్రెండ్స్. చాలా బాగుంది ఇక్కడ. చూసేవాళ్ళు తప్పకుండా వస్తే, ఫ్యామిలీతో వచ్చినా, సింగిల్గా వచ్చినా, ఫ్రెండ్స్తో వచ్చినా చాలా బాగుంటుంది. ఇక్కడ ఏమున్నది? అక్కడ లోపల ఏదో ఉన్నది గుహ లెక్క. వాళ్ళు ఉన్నారు ఏంది అక్కడ? నేను అడిగి పోయి చూసేస్తా. ఏం లేదు, చిన్న చిన్న జంతువులు, అడవి పందులు ఉన్నట్టున్నాయి ఇక్కడ.
ఆహా, ఈ పాండవులు గుట్ట పేపర్లలో టీవీలలో కొన్నిసార్లు చూసినా కొన్నిసార్లు విన్నా, కానీ ఇప్పుడు డైరెక్ట్ వచ్చిన ఇక్కడికి, అది కూడా మీకు చూపించాలనే. చాలామంది ఇట్లా ఈ బ్లాగర్స్, ఈ ఛానల్స్ వాళ్ళు, ఈ యూట్యూబర్స్ ఏం చేస్తారంటే పూర్తిగా చూపెట్టరు, అరకొర చూపిస్తూ ఉంటారు. అట్లా చూడడం వల్ల, చూపెట్టడం వల్ల ఫీలింగ్ అనేది రాదు. అందుకే మీకు ఫుల్గా చూపిద్దామని. ఆహా ఫ్రెండ్స్, ఈ పాండవుల గుట్ట ఎక్కేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వాటర్ ఉండాల్సిందే. కింద దాగి ఎక్కొద్దు, కొంచెం తాగిన కింద కొంచెం దాగి ఎక్కాలి, ఫుల్గా తాగదు వాటర్, ఎందుకంటే మస్తు వస్తుంది. అదే మొత్తానికైతే ఫ్రెండ్స్ మనం ఇంకా చాలా హైట్కి పోతున్నాం. కింది నుండి ఉన్న హైట్కు, కింది నుండి మనం అక్కడ నుంచి స్టార్టింగ్లో చూసినాం కదా, ఆ హైట్కి పోతున్నట్టు అయితే ఉంది. ఆహా, ఎవరు ఖర్చు మర్చిపోయి ఎవరు. ఏందో ఆహా, సూపర్ వ్యూ, బాగుంది. ఒక్కసారి అక్కడ చూడండి. ఎంత బాగుంది. సాయంత్రం కూడా బాగా కనబడుతుంది, ఇంకా ఇంకొంచెం లేట్ అయితే. కానీ ఇంత హైట్కు ఇది, ఈ కొండల్ని, ఈ పాండవుల గుట్టల్ని మొత్తం చూడాలి ప్రజలు, టూరిస్టులు అనే ఒక ఆలోచనతోటి ఫారెస్ట్ అధికారులు చాలా మంచిగా అంత హైట్ వరకు మెట్లను ఏర్పాటు చేసారు, సీసీ పోసి. చాలా గ్రేట్. మన చరిత్ర, మన సంస్కృతిని, పూర్వ చరిత్రని మనం తెలుసుకోవాలంటే ఇగో ఇలాంటి రాజ్యాంగ వ్యవస్థలు ఇట్లా ఏర్పాటు చేయాలి. ఇదంతా కొట్టుకుపోయింది ఏరియా, ఇది వర్షాలకు కొట్టుకుపోయింది, ఇది వానలకు, వరదలకు అవి కొట్టుకుపోయింది ఆ రోడ్డు. చాలా బాగా చేసారు ఫారెస్ట్ వాళ్ళు. ఈ కొండలు అటు బండ కాదు, ఇటు ఇసుక కాదు, రెండు మిక్స్ చేసి ఇసుక ముద్దల్లాగా ఉన్నాయి అన్నట్టు ఈ కొండలు. ఉంది కదా, ఇసుక ముద్దలు అనమాట, కానీ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇది వరకు గుంజేడు, మహబూబాబాద్ జిల్లా గుంజేడు వీడియోది తీసినా ఫ్రెండ్స్. అగో జంతువులు ఏవో ఉన్నాయి పైన, అగో విన్నారా? అవి హెచ్చరిస్తున్నాయి. ఏదో జంతువులు ఏమన్నా, అదే అరుపులు, దుప్పి అరుపులు, మరి సంథింగ్. మళ్ళొకసారి ముందుకు పోదాం. అంటే ఈ పాండవుల గుట్ట పైన కూడా జంతువులు ఉన్నాయన్నట్టు అర్థం. అది అరుపులు ఏంది, కెక్ కెక్ అన్నది, ఊ ఊ అన్నది.
అగో ఇక్కడ ఇటు సైడ్ ఉంది. ఇది ఏ జంతువు అర్థం కావట్లేదు. అగో అగో ఫ్రెండ్స్ మేము చాలా పైకి వచ్చినాం. ఇంకా ముందున్నాయట గుహలు. శిలా తోరణం అంటే ఈ ఈ శిలలతోని సహజంగా ఏర్పడినటువంటి శిలా తోరణం అనేది ఉందట పైన. అవి ఉన్నాయి. ఇంకా కుంతీదేవి గుహ అలాంటివి ఉన్నాయట. అయితే ముందుకు పోదామంటే మమ్మల్ని ఏదో జంతువు హెచ్చరిస్తుంది. ఇంకా పైకి పోదామంటే ఫారెస్ట్ వాళ్ళు కింద ఉన్నారు, చాలా కింద ఉన్నారు. ఎట్లా ఎంత కష్టపడి పైకి వచ్చినాం, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఎండ పెట్టుకోరావాల్సి వస్తుంది. వాళ్ళ నెంబర్లు కూడా మేము తీసుకోవాలి. ఇక్కడ జంతువులు ఉన్నాయని మరి వాళ్ళైతే మాకు చెప్పలేదు. ఫ్రెండ్స్ నేను మళ్ళొక్కసారి పైకి పోయే ప్రయత్నం చేస్తా. అక్కడే ఉండు. నిజంగా జంతువులా లేకపోతే మనుషులే బెదిరిస్తురా? అరుపు ఎవరు అరుపు? ఈ దుప్పి అరుపు అనుకుంటా. దుప్పో జింకో. మేము వచ్చి ఈ గుట్ట ఎక్కడం స్టార్ట్ చేసి గంట దాటింది. చాలా పైకి వచ్చినాం. ఇక్కడ జనసంచారం అనేది లేదు. టూరిస్టులు కూడా చాలా తక్కువ వస్తున్నట్టు అయితే అర్థమవుతుంది. చాలా బాగుంది కానీ ఎందుకు తక్కువ వస్తారో అర్థం కావట్లేదు. ఈ టూరిస్టులు ఇటు రాకపోవడం వల్ల జంతువులు అనేటివి ఇక్కడ ఎక్కువగా సంచరిస్తున్నట్టు తెలుస్తుంది. అది అడిగిపంది అరుపు అయితే కాదు. ఐ థింక్ దుప్పో లేకపోతే ఇలాంటి అరుపు అయితే ఉంటుంది. మరి అది ఎలుగుబంటి అరుపు. ఒకసారి నెట్లో కొడితే దా ఫ్రెండ్స్, అసలు అక్కడికి పోగానే అది అరుస్తుంది. ఆ అరుపు ఏందో నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఎందుకైనా మంచిదే మేము ఒకసారి కిందికి పోయి మళ్ళా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కింద ఉన్నారు, వాళ్ళ ఆఫీసర్స్ సిబ్బంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే అవసరం అయితే వాళ్ళని తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తా.